49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. గుడ్ మార్నింగ్ తెలంగాణ. వెల్కమ్ టు టీ న్యూస్. నేను సాయి మాధవి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు టీఆర్ఎస్ మద్దతు. ఇవాళ నామినేషన్ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్, ఎంపీలు. కరెంటు సౌకర్యం లేని ద్రౌపది ముర్ము సొంతూరు. రాష్ట్రపతి అభ్యర్థి కాగానే ఆగా మేఘాలపై సరఫరా ఏర్పాట్లు. సుప్రీంకోర్టు తీర్పుపై మహారాష్ట్రలో ఉత్కంఠ. రెబల్ ఎమ్మెల్యేల పిటిషన్పై నేడు విచారణ. మోటార్లకు మీటర్లపై పశ్చిమ యూపీ రైతుల ఆగ్రహం. ఇవాళ మీరట్లో విద్యుత్ సరఫరా సంస్థ ముందు నిరసన. సెంచరీతో టీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయం. రాష్ట్రంలో బీజేపీ అడ్రస్ గల్లంతవుతుందన్న గులాబీ నేతలు. శరవేగంగా రాష్ట్ర సచివాలయ నిర్మాణం. ధోల్పూర్ రాతి కట్టడాల పనికి రాజస్థాన్ నుంచి మేస్త్రీలు. విపక్షాల తరపున రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో పలు విపక్ష పార్టీల నేతలు పాల్గొంటారు. టీఆర్ఎస్ తరపున పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ హాజరవుతారు. కేటీఆర్తో పాటు టీఆర్ఎస్ లోక్ సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు, ఎంపీలు రంజిత్ రెడ్డి, సురేష్ రెడ్డి, బీబీ పాటిల్, వెంకటేష్ నేత, కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా యశ్వంత్ సిన్హా నామినేషన్ కార్యక్రమంలో పార్టీ తరపున పాల్గొంటారు. విపక్షాల తరపున రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో పలు విపక్ష పార్టీ నేతలు పాల్గొంటారు. టీఆర్ఎస్ తరపున పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ హాజరవుతారు. కేటీఆర్తో పాటు టీఆర్ఎస్ లోక్ సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు, ఎంపీలు రంజిత్ రెడ్డి, సురేష్ రెడ్డి, బీబీ పాటిల్, వెంకటేష్ నేత, కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా యశ్వంత్ సిన్హా నామినేషన్ కార్యక్రమంలో పార్టీ తరపున పాల్గొంటారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, గుడ్ మార్నింగ్. యశ్వంత్ సిన్హా నామినేషన్ కు సంబంధించిన పూర్తి అప్డేట్స్ చెప్పండి. సాయిమాధవి, విపక్షాల తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి విపక్ష పార్టీలతో పాటుగా టిఆర్ఎస్ పార్టీ కూడా హాజరు కానుంది. విపక్షాల తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా కొనసాగుతున్నటువంటి యశ్వంత్ సిన్హాకు టిఆర్ఎస్ పార్టీ తరపున పూర్తి మద్దతు ఇస్తున్నామని ఇప్పటికే టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ లో తెలిపారు. ముఖ్యమంత్రి టిఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ దిశగా నిర్ణయం కూడా తీసుకున్నట్టు ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే యశ్వంత్ సిన్హా నేడు నామినేషన్ దాఖలు చేస్తున్నటువంటి కార్యక్రమంలో తాము పాల్గొంటున్నామని ఆయన వెల్లడించారు. ఇక ఇదే కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఇప్పటికే వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర మంత్రి కె తారక రామారావు ఢిల్లీకి కూడా చేరుకున్నారు. టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటుగా లోక్సభలో టిఆర్ఎస్ పార్టీ పక్ష నేత నామా నాగేశ్వరరావు, అలాగే పలువురు ఎంపీలు రంజిత్ రెడ్డి, సురేష్ రెడ్డి, బీబీ పాటిల్, వెంకటేష్ నేతతో పాటుగా మరికొంతమంది ఎంపీలు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. ఇదంతా కూడా ఇవాళ మధ్యాహ్నం 12:15 చేరనున్నటువంటి యశ్వంత్ సిన్హా నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం 1 గంట తర్వాత జరిగేటువంటి మీడియా సమావేశంలో కూడా హాజరయ్యే అవకాశం ఉన్నట్టుగైతే సమాచారం అందుతుంది. ఇప్పటికే ఏదైతే రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా అటు ఎన్డీఏ కూటమి తరఫున ద్రౌపది ముర్మును రాష్ట్రపతి అభ్యర్థిగా నిర్ణయించారు. ఇటు విపక్షాల తరఫున యశ్వంత్ సిన్హాను ఎంపిక చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ విపక్షాల తరఫున నిలబెట్టినటువంటి రాష్ట్రపతి అభ్యర్థికి టీఆర్ఎస్ పార్టీ అయితే పూర్తి మద్దతు అయితే ఇస్తున్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.
విపక్షాల తరపున రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో పలు విపక్ష పార్టీల నేతలు పాల్గొంటారు. టీఆర్ఎస్ తరపున పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ హాజరవుతారు. కేటీఆర్తో పాటు టీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు, ఎంపీలు రంజిత్ రెడ్డి, సురేష్ రెడ్డి, బీబీ పాటిల్, వెంకటేష్ నేత, కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా యశ్వంత్ సిన్హా నామినేషన్ కార్యక్రమంలో పార్టీ తరపున పాల్గొంటారు. మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం సుప్రీంకోర్టుకు చేరింది. డిప్యూటీ స్పీకర్ నిర్ణయాలను సవాల్ చేస్తూ రెబెల్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్లపై మరి కాసేపట్లో సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. శివసేన పార్టీ శాసనసభాపక్ష నాయకుడిగా అజయ్ చౌదరి నియామకం, డిప్యూటీ స్పీకర్పై అవిశ్వాస తీర్మానాన్ని తిరస్కరించడంపై ఫిర్యాదు చేశారు అసమ్మతి ఎమ్మెల్యేలు. డిప్యూటీ స్పీకర్పై అవిశ్వాస తీర్మానం తేలే వరకు అనర్హత పిటిషన్పై చర్య తీసుకోకుండా చూడాలని పిటిషన్లో పేర్కొన్నారు. మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం సుప్రీంకోర్టుకు చేరింది. డిప్యూటీ స్పీకర్ నిర్ణయాలను సవాల్ చేస్తూ రెబెల్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్లపై మరి కాసేపట్లో సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. శివసేన పార్టీ శాసనసభాపక్ష నాయకుడిగా అజయ్ చౌదరి నియామకం, డిప్యూటీ స్పీకర్పై అవిశ్వాస తీర్మానాన్ని తిరస్కరించడంపై ఫిర్యాదు చేశారు అసమ్మతి ఎమ్మెల్యేలు. డిప్యూటీ స్పీకర్పై అవిశ్వాస తీర్మానం తేలే వరకు అనర్హత పిటిషన్పై చర్య తీసుకోకుండా చూడాలని పిటిషన్లో పేర్కొన్నారు. యాసంగి పెట్టుబడి సాయంగా రాష్ట్ర ప్రభుత్వం రేపటి నుంచి రైతులకు రైతు బంధు నిధులు పంపిణీ చేయనుంది. దాంతోపాటు కొత్త లబ్ధిదారుల నమోదుకు అనుమతి ఇచ్చింది. ఈ నెల 5 వరకు రిజిస్ట్రేషన్ పూర్తయి పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ అయిన భూములకు పెట్టుబడి సాయం అందజేయనుంది. గత యాసంగిలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 63 లక్షల మంది రైతులకు 7,411 కోట్లను రైతుల ఖాతాలో వేశారు. నూతన లబ్ధిదారుల నమోదుతో ఈసారి సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం సూటా యోజన పథకంలా మారింది. కమలం నేతలు ఈ పథకానికి విపరీతంగా ప్రచారం కల్పిస్తున్నారు. కానీ రాష్ట్రంలో సగం మంది రైతులకు సాయమే అందడం లేదు. సాయం పొందడం కూడా అంత సులువు కాదు. కిసాన్ యోజన కింద సాయం పొందాలంటే 1.25 లక్ష నిబంధనలు దాటాలి. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పరిస్థితి ప్రచారం బారెడు, సాయం మూరడు అన్నట్లు తయారయ్యింది. పెట్టుబడి సాయం ఇస్తున్నామంటూ గొప్పలు చెప్పుకుంటున్న కేంద్రం అది ఎంతమందికి, ఏ పార్టీ ఇస్తుందో మాత్రం చెప్పటం లేదని రైతులు విమర్శిస్తున్నారు. రాష్ట్రంలో 66 లక్షల మంది రైతులు ఉంటే కేవలం 35 లక్షల మందికి పీఎం కిసాన్ నిధి ఇస్తున్నారు. దీంతో మిగతా 31 లక్షల మంది రైతుల పరిస్థితి ఏంటని అన్నదాతలు మోదీ సర్కార్ను నిలదీస్తున్నారు. ఇచ్చే పిసరంత దానికి కేంద్రం 1.25 లక్ష షరతులు పెట్టిందని ఆరోపిస్తున్నారు. మోదీ పెట్టిన నిబంధనలతో తమలోని ఎంతో మంది రైతులు అనర్హులుగా మిగిలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త భూములు కొంటే లేదు, కొత్త రైతులు దరఖాస్తు చేసుకోరాదు అంటూ పథకం అమలు తీరుపై రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక రైతు బంధు పథకానికి తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి షరతులు, నిబంధనలు విధించటం లేదు. ప్రతి రైతుకు ఎన్నెకరాలున్నా ఏటా ఎకరాకు 10,000 చొప్పున అందిస్తోంది. అయితే కేంద్రం మాత్రం ఎన్నెకరాలున్నా 6,000 మాత్రమే ఇస్తోంది. అది కూడా 3 విడతల్లో 2,000 చొప్పున రైతుల ఖాతాల్లో వేస్తోంది. ఇప్పటి వరకు 8 విడతల్లో రాష్ట్ర ప్రభుత్వం 50,448 కోట్లు రైతుల ఖాతాల్లో వేయగా ఈ సీజన్తో కలిపి ఆ మొత్తం 58,000 కోట్లకు చేరనుంది. కానీ పీఎం కిసాన్ను కేంద్రం 11 విడతల్లో ఇచ్చింది కేవలం 7,689 కోట్లే. అంటే కేంద్రం ఇచ్చిన దానికంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది 50,311 కోట్లు అధికం. మొన్నటి యాసంగి నాటికి రాష్ట్రంలో 63 లక్షల మంది రైతులున్నారు. వారందరికీ రైతు బంధు అందుతోంది. కేంద్రం మాత్రం 35 లక్షల మందికి పెట్టుబడి సాయం ఇస్తోంది.
ఈ లెక్కను చూస్తే రాష్ట్రంలోని సగం మంది రైతులకు పీఎం కిసాన్ సాయం అందటం లేదు. భూ క్రయ విక్రయాల ఆధారంగా కొత్త రైతులకు రైతు బంధుతో రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇస్తోంది. దీంతో ప్రతి సీజన్లో రైతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. అటు పీఎం కిసాన్లో మాత్రం ఆ వెసులుబాటు లేదు. 2019 ఫిబ్రవరిలోపు పాస్ పుస్తకాలున్న రైతులకే సాయం అందుతోంది. అర్హులైన కొత్త వారికి అవకాశం లేదు. మళ్లీ 2024 వరకు కొత్త దరఖాస్తులను తీసుకోదట. ఈ నిబంధనతో అర్హులైన లక్షల మంది రైతులు పీఎం కిసాన్ కు దూరమయ్యారు. అంతేకాదు కుటుంబంలో ఒక్కరికే ఈ పథకం వర్తిస్తుంది. ప్రైవేట్ ఉద్యోగులైనా సరే ఐటీ రిటర్న్లు దాఖలు చేసి ఉండకూడదనే రూల్తో పాటు పెన్షన్ 10,000 దాటినా కూడా అనర్హులే. ఇక చీటికి మాటికి రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించే బీజేపీ రాష్ట్ర నేతలు పీఎం కిసాన్ పథకంలో రాష్ట్ర రైతులకు తీరని అన్యాయం జరుగుతుంటే ఒక్కరూ కిక్కురుమనటం లేదు. రాష్ట్రంలో సగం మంది రైతులు నష్టపోతున్నా పట్టించుకోవటం లేదు. బీజేపీ నేతలకు నిజంగా రైతులపై ప్రేమ ఉంటే వెంటనే కేంద్రంతో మాట్లాడి నిబంధనలు సడలించేలా ఒత్తిడి తేవాలని, రైతు బంధు మాదిరిగా రాష్ట్రంలోని రైతులందరికీ పీఎం కిసాన్ అందేలా చూడాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. స్టార్టప్ హబ్గా అవతరించిన హైదరాబాద్ నగరం మరో అరుదైన ఘనతను సొంతం చేసుకోనుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్ అందుబాటులోకి వచ్చింది. రేపు సీఎం కేసీఆర్ టీ హబ్ 2ను ప్రారంభించనున్నారు. ఒకేసారి 2,000 స్టార్టప్లు పనిచేసుకునేలా ఇందులో ఏర్పాట్లు చేశారు. ఆలోచనలతో రండి, ఆవిష్కరణలతో వెళ్ళండి అనే నినాదంతో టీ హబ్ 2ని అందుబాటులోకి తీసుకొస్తున్నారు. టీ హబ్ స్టార్టప్లకు కేర్ ఆఫ్ అడ్రస్. తెలంగాణలోనే కాదు దేశ విదేశాల్లోనూ టీ హబ్ విశేష గుర్తింపు పొందింది. స్టార్టప్ ఇంక్యుబేటర్ గా మంచి పేరు సంపాదించుకుంది. టీ హబ్ స్ఫూర్తితో స్టార్టప్లను మరింత ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం టీ హబ్ 2 నిర్మాణాన్ని చేపట్టింది. 2017లో టీ హబ్ 2వ దశ పనులను ప్రారంభించారు. మాదాపూర్ రాయదుర్గంలోని నాలెడ్జ్ సిటీలో 3.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో టీ హబ్ 2ను నిర్మించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్ ఇది. 3 ఎకరాల విస్తీర్ణంలో ఇన్నోవేషన్ క్యాంపస్ ఏర్పాటు చేశారు. దాదాపు 2,000 స్టార్టప్లు పనిచేసుకునేలా ఇందులో ఈకోసిస్టమ్ ను కల్పించారు. అందుకు అవసరమైన మౌలిక వస్తువులను, పరిపాలనా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఆలోచనతో రండి, ఆవిష్కరణతో వెళ్ళండి అన్న నినాదంతో టీ హబ్ 2కి రూపకల్పన చేశారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2015లో గచ్చిబౌలి IIIT క్యాంపస్ లో టీ హబ్ ఫేజ్ 1 ను ఏర్పాటు చేశారు. గత 8 ఏళ్లలో వేలాదిగా స్టార్టప్లు టీ హబ్ లో పురుడు పోసుకున్నాయి. ఎన్నో సరికొత్త ఆవిష్కరణలను ఈ ప్రపంచానికి అందించాయి. ఇక టీ హబ్ 2లో కూడా ఒకేసారి 2,000 పైచిలుకు స్టార్టప్లు కార్యకలాపాలను నిర్వహించుకునేందుకు వీలుగా అన్ని రకాల మౌలిక వస్తువులు కల్పించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్ ప్రారంభోత్సవం కోసం స్టార్టప్ కంపెనీలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. రాష్ట్ర బీజేపీలో అంతర్గత కుమ్లాటలు తీవ్రమయ్యాయా? పార్టీలో కొత్త, పాత నేతలు 2 వర్గాలుగా విడిపోయారా? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో బండి సంజయ్ ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగిస్తున్నారా? ఢిల్లీలో ఈటెలకు పరపతి పెరగడంపై బండి గుర్రుగా ఉన్నారా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది. రాష్ట్ర బీజేపీ తీరు మేడిపండులా మారింది. పైపైన బాగానే అనిపిస్తున్న అంతర్గతంగా మాత్రం గ్రూప్ రాజకీయాలు, కోవట్టులు, అసంతృప్తులతో నిండిపోయింది. కొత్త నేతలకే ప్రాధాన్యమిస్తూ తమను పట్టించుకోవటం లేదని సీనియర్లు గుర్రుగా ఉండగా, పాత నేతలు తమ పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నారంటూ కొత్త నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. కార్యకర్తలతో కలువనివ్వటం లేదని, పార్టీ కార్యక్రమాల సమాచారం ఇవ్వట్లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నియంతృత్వ పోకడ పెరిగిపోతుందని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. తెలంగాణలో బీజేపీ అంటే బండి సంజయ్ మాత్రమే గుర్తుకు రావాలి అన్నట్టు వ్యవహరిస్తూ అందరినీ తొక్కేస్తున్నారని కొందరు నేతలు వాపోతున్నారు. కేంద్ర కేబినెట్ మంత్రి కిషన్ రెడ్డి ప్రాధాన్యాన్ని పూర్తిగా తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శిస్తున్నారు. మరోవైపు తాను ఎంత ప్రయత్నిస్తున్నప్పటికీ ఈటలకు ఢిల్లీలో పరపతి పెరుగుతుండడం పట్ల బండి గుర్రుగా ఉన్నట్లు సమాచారం. మరికొందరు కమలం నేతలు తమ బాధలను బాహాటంగానే చెప్పుకుంటున్నారు. తమను ఏటీఎంల మాదిరిగా వాడుకుంటున్నారని వారు వాపోతున్నారు. పార్టీలో చేరిన నాటి నుంచి వసూళ్లు మొదలవుతున్నాయని, సభలు సమావేశాల పేరుతో డబ్బు గుంజుతున్నారని ఆరోపిస్తున్నారు. ఇటీవల ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన ప్రజా సంగ్రామ యాత్ర ఖర్చులు అత్యధిక శాతం కొత్త నేతల నుంచే వసూలు చేశారని చెబుతున్నారు. బీజేపీలో చేరిన మాజీ ఎంపీ తన సన్నిహితుల వద్ద తనను ఏటీఎంల వాడుకుంటున్నారని వాపోయినట్లు సమాచారం. తనను ఒక నియోజకవర్గానికే పరిమితం చేశారని, హైదరాబాద్ లో జరిగే సభలు సమావేశాలకు తనను పిలవటం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. తాను ప్రాతినిధ్యం వహిస్తోన్న జిల్లాలో ఏ కార్యక్రమం జరిగినా ఖర్చంతా తన మీదే వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. ఇది ఒక్క లీడర్ పరిస్థితే కాదు, దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి.
ఇక రాష్ట్రంలో బీజేపీ అంటే బండి సంజయ్ పేరు మాత్రమే వినబడాలని గట్టిగా ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఇందుకు అడ్డుగా వచ్చే నేతల ప్రాధాన్యం తగ్గించడంపై ఫోకస్ పెట్టినట్టు తెలిసింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రాష్ట్రంలో పెద్దగా పలుకుబడి లేకున్నా అధిష్టానం అండదండలు గట్టిగా ఉన్నాయి. దీంతో ఆయన్ను పరోక్షంగా దెబ్బతీసేందుకు బండి ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా విఫలమయ్యారని, ఢిల్లీలో ఆయన్ను పట్టించుకునేవారే లేరని, ఆయనకు ఉన్న 3 శాఖల్లో ఒక్క అధికారి కూడా మాట వినటం లేదని ప్రచారం చేయిస్తున్నట్టు సమాచారం. దీంతో కిషన్ రెడ్డి ఆత్మరక్షణలో పడిపోయారని, తన శక్తిని నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన అభిమానులు చెబుతున్నారు. అటు బీసీ వర్గాల్లో బలమైన నేతగా ఈటెల తెర మీదకు రావటం బండి అస్సలు సహించటం లేదన్నది బహిరంగ రహస్యమే. ఈటెలను తెర మీదకు రాకుండా చేయటానికి ఎంత ప్రయత్నించినా అధిష్టానం వద్ద ఈటెల ప్రాధాన్యం పెరగటంతో ఆయన ఆశ్చర్యపోతున్నట్టు తెలిసింది. ఇటీవల ఈటెల నేరుగా వెళ్లి అమిత్ షాను కలవటంతో బండి ఇంకా రగిలిపోతున్నట్టు సమాచారం. మరో ఎమ్మెల్యే రాజాసింగ్ ను బండి సంజయ్ పావుగా వాడుకుంటున్నారన్న విమర్శ వినిపిస్తోంది. రఘునందన్ రావు ఈటెలను దెబ్బకొట్టేందుకు కొంతకాలం క్రితం వరకు రాజాసింగ్ కు ప్రాధాన్యమిచ్చారని, ఇటీవల అంతర్గత సమావేశాల్లో రాజాసింగ్ ఒక్కడినే వేదిక మీద కూర్చోబెట్టుకోవటం ఇందులో భాగమేనని చెబుతున్నారు. అయినా వారిద్దరి ప్రాధాన్యం తగ్గకపోవటంతో రాజాసింగ్ ను కొన్ని రోజులుగా పక్కన పెట్టినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అటు క్షేత్రస్థాయి మొదలు రాష్ట్ర స్థాయి వరకు బీజేపీ గ్రూపులుగా విడిపోయిందని అంతర్గత వర్గాలు చెప్తున్నాయి. రాష్ట్ర స్థాయిలో పార్టీ బండి సంజయ్, కిషన్ రెడ్డి, ఈటెల రాజేందర్ వర్గాలుగా విడిపోయిందని చెప్తున్నారు. ఆధిపత్యం కోసం ఒకరిపై ఒకరు పరోక్షంగా బురద చల్లుకుంటున్నారని, ప్రతి వర్గంలోనూ కోవర్టులు తయారయ్యారని స్పష్టం చేస్తున్నారు. జిల్లాల్లోనూ ఇది సీన్ కనిపిస్తోందని పార్టీ నేతలే చెబుతున్నారు. బండి సొంత నియోజకవర్గంలోనే వ్యతిరేకంగా ఒక గ్రూప్ తయారైందని గుర్తు చేస్తున్నారు. సంక్రాంతి సమయంలో బండి వ్యతిరేక వర్గం బహిరంగంగా విమర్శలు చేయటం, ఫిబ్రవరిలో సుమారు 50 మంది కీలక నేతలు హైదరాబాద్లో సమావేశం కావటం వంటివన్నీ ఉదాహరణలుగా చెప్తున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో డీకే అరుణ, జితేందర్ రెడ్డి మధ్య ఆధిపత్య పోరును గుర్తు చేస్తున్నారు. దాదాపు అన్ని చోట్ల కొత్తగా చేరిన నేతలు ఒక వర్గంగా, పాత నేతలంతా ఒక కూటమిగా ఏర్పడ్డారని, ఒకరినొకరు సహకరించుకోవటం లేదని సమాచారం. టీ న్యూస్ నంబర్ 1 న్యూస్ ఛానల్ ఇన్ తెలంగాణ.